హాయ్ హలో ఎవ్రీబడి, అందరికీ రామ్ రామ్. వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ ప్రమో గానం ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సాంగ్స్ వీడియోస్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్ ఏంటి అంటే, నేను మొన్న ఇండిపెండెన్స్ డే రోజు ఒక మంచి జాతీయ గీతాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. సో ఆ సాంగ్ పాడిన తర్వాత యూట్యూబ్లో నా వీడియో చూసి నా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది. మనం ఇలా చిన్నప్పుడు చాలా సాంగ్స్ పాడుకునే వాళ్ళం కదా అని చెప్పేసి. సో తను కాల్ చేసి పెట్టేసిన తర్వాత నాకు ఇంకో సాంగ్ కూడా గుర్తొచ్చింది. బట్ ఆ సాంగ్ మాత్రం నాకు పల్లవి మాత్రమే గుర్తొస్తుంది. ఎంత ట్రై చేసినా చరణాలు గుర్తు రావట్లేదు. చాలా ట్రై చేస్తున్నాను, గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, బట్ ఆన్సర్ లేదు. అంటే ఆ సాంగ్ లేదు. సో ప్రైవేట్ సాంగ్స్ ఉండేవి కదా అప్పట్లో, చాలా దేశభక్తి గేయాలు. సో గూగుల్లో కూడా లేదు. చాలా ట్రై చేస్తున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాక్సిమం నేను పాడేవి 90s కిడ్స్ సాంగ్సే ఉంటాయి, 90sలో మనం పాడుకున్నవి. ఆ సాంగ్ ఏంటి అని అంటే, స్వరాజ్యమైతే సాధించాము, ఫలితము ఏముంది, ఇంకా బానిసత్వముంది, వీడని భావదాస్యముంది, స్వదేశమున స్వాలలమ్మున సాధించగరండి, స్వతంత్రం సాధించగరండి. ఇదన్నమాట సాంగ్. నాకు చరణాలు అయితే అసలు ఎంతో ప్రయత్నిస్తున్నాను, బట్ గుర్తు రావట్లేదు. అందుకనే ఇలా మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి, నా చిన్నప్పుడు మా స్కూల్ నుండి ఒక ప్రోగ్రామ్కి తీసుకెళ్లారనమాట. నారాయణఖేడ్లో టీఎల్ఎం మేళా ఇలా ఒక ప్రోగ్రామ్ జరిగింది. సో మేమందరం స్టూడెంట్స్ అందరం వెళ్ళామన్నమాట, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము. అక్కడ వెళ్ళి సాంగ్స్ పాడాము. సో అక్కడ నా సీనియర్ అక్క శభానా అక్క అని చెప్పేసి, ఆ అక్క కూడా ఒక సాంగ్ పాడింది. అసలు అక్క ఆ సాంగ్ పాడిన తర్వాత అందరము, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఏడ్చేశారనమాట. అక్క అంత చక్కగా పాడారు సాంగ్ అయితే. అప్పట్లో మాధవిప్రియ అనుకుంటా తన పేరు, మధుప్రియ గారు చాలా ఫేమస్ సింగర్ కదా. సో తన సాంగ్, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఈ సాంగ్ అనమాట. నాకు చాలా బాగా గుర్తుంది. సో మా సీనియర్ అక్క పాడారు. అక్క కూడా చాలా చాలా బాగా పాడి చాలా మంచి స్పీచ్ కూడా ఇచ్చారు గర్ల్స్ పైన. అంటే గర్ల్స్ని దయచేసి చదివించండి ప్లీజ్ అని చెప్పేసి చాలా అందరూ వెయిట్ చేశారు. సో అట్లా కొన్ని మెమరీస్ అయితే గుర్తొచ్చాయి, బట్ ఈ ఒక్క సాంగ్ మాత్రం గుర్తు రావట్లేదండి. స్వరాజ్యం అయితే సాధించాము, ఫలితం ఏముంది, ఇలా కొన్ని లిరిక్సే గుర్తున్నాయి. మీలో ఎవరికైనా నేను ఇప్పుడు పాడిన సాంగ్ గుర్తుంటే ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఒక మంచి సాంగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.